Praise the Lord, Shalom to everyone. According to the Bible scripture, Hebrews chapter 12 and verse 14. Make an effort to live in peace. Hallelujah. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అందరితోనూ పరిశుద్ధతను సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని ఉంటుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ రెండు వచనాలలో ఒకటే కాన్సెప్ట్ నడుస్తోంది. ఏంటో తెలుసా? ఎఫర్ట్ పెట్టడం. ప్రయత్నించండి అంటున్నారు, ఇక్కడ ఎఫర్ట్ పెట్టంటున్నారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సమాధానం కలిగి ఉండుటకు ఎఫర్ట్ పెట్టాలి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సమాధానము, ఈ యొక్క పీస్ ఆఫ్ మైండ్ అన్నది ఎవరి ప్రాపర్టీ కాదండి. అంటే ఏదో ఒకరి నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీనో లేకపోతే ఏదో ఒక ఎవరి నుంచి అయినా కూడా మనం అడిగి లాక్కోవడమో కాదు. ఇక్కడ ఏంటంటే ఈ పీస్ అన్నది మనం ఉండడానికి ప్రయత్నించడం. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, దేవుడు ఇస్తాడనేది ఒక కాన్సెప్ట్ అయితే మనం ప్రయత్నించడం కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అన్లెస్ అంటిల్ యూ ట్రై యూ విల్ నెవర్ గెట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే హోల్ అథారిటీ ఈజ్ గివెన్ టు యూ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. సో ఆయన యొక్క సమాధానం మన మీద ఏలాలా, ఆయన యొక్క సమాధానం మన జీవితంలో ఉండాలంటే మనం ఎఫర్ట్ పెట్టాలా. ఏ విధంగా ఎఫర్ట్ పెట్టాలా? ఏ విధంగా మరి దాన్ని పొందుకోవాలంటే వర్డ్ ఆఫ్ గాడ్ని పలకాలా, మెడిటేట్ చేయాలా, ప్రేయర్ చేయాలా, కన్వర్జేషన్స్ కూడా హోలీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలండి. బికాజ్ ఎవ్వరూ కూడా నేను 100% పర్ఫెక్ట్ అని చెప్పడానికి లేదు ఈ భూమి మీద. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక ప్రాబ్లము, పాపము ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నించినప్పుడే నీ సమాధానం నీతో ఉంటుంది. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నం చేయాలా. మేక్ అన్ ఎఫర్ట్ టు లివ్ ఇన్ పీస్. కాబట్టి ఎవరైనా కూడా ఎవరో సమాధానం ఇస్తారని, ఏ పరిస్థితితో వచ్చి మనకి సమాధానం ఇస్తుందని, లేదంటే ఇంకా మన పొసెషన్స్ మనకి సమాధానం ఇస్తుందని, మన గోల్డ్, మన డబ్బు, మన చదువు, మన యొక్క హోదా మనకి సమాధానం ఇస్తుందని కాదు. కానీ మనం ఉండడానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా గాడ్ హెల్ప్ చేస్తాడండి. కాబట్టి మీరుగా డిసైడ్ అయితే డెఫినెట్లీ యూ విల్ డూ ఇట్. ఎవరో వచ్చి నేను డిసైడ్ చేయాలా, ఎవరో వచ్చి నేను పుష్ చేయాలా కంటే కాదు. సో ఎవరైతే సమాధానం లేక ఇబ్బంది పడుతున్నారో దేవుడి యొక్క వాక్యాన్ని ఇచ్చినాడు, అది మనం మెడిటేట్ చేయాలి, ప్రార్థన చేయాలి, పలకాలి. డెఫినెట్లీ యూ విల్ రిసీవ్ ద పీస్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.